వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కోల్కతాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటనను ఖండిస్తూ కుప్పంలో నిరసన వ్యక్తం చేశారు డాక్టర్లు. నిత్యం పేషెంట్ల మధ్యనే ఉండే డాక్టర్లకే భద్రత లేకపోతే అలా అని డాక్టర్లకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కుప్పం రైల్వే గేట్ నుండి చెరువు కట్ట వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ల భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం ఐఎండి ప్రెసిడెంట్ మంజునాథ్, డాక్టర్ సురేష్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు. Today we are all gathered here to express our solidarity to what happened on 9th of August at Calcutta. One of our colleague, a young medical student doing post-graduation in Calcutta in TBCD department, working late night up till 1 o'clock in the night. When she went to have rest, she was brutally assaulted, raped and killed. All of us are extremely distressed as it has happened all over the country and we are extremely saddened. నా పేరు గౌతమి. నేను PES విశ్వవిద్యాలయంలో ఒక ఇంటర్న్ గా పనిచేస్తున్నాను. ఈ నెల 9వ తేదీన కలకత్తాలో మనందరికీ తెలిసిన విధంగా ఒక మహిళ అతి దారుణమైన విధంగా సెక్షువల్లీ అసాల్ట్ చేయబడి చంపబడింది. దీనికి విరుద్ధంగా మేము PES విద్యార్థులమందరము నిరసన చేపట్టాలని ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. మాకు వెంటనే అత్యవసరంగా వి వాంట్ జస్టిస్, మాకు న్యాయం జరగాలి, లేకపోతే మేము ఈ నిరసనని ఎటువంటి పరిస్థితుల్లో ఆపము అని తెలియజేసుకుంటున్నాము. పట్టణంలో మన కాలేజ్ లో ఎక్కడే జరగచ్చు, ఇంకెక్కడైనా జరగచ్చు. ఈ దేశంలో ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఏనాడైతే ప్రతి మహిళ అర్ధరాత్రి ఏ బెంకు ఏ భయము లేకుండా ఒంటరిగా తిరగగలుగుతుందో ఆ రోజే మనకి నిజమైన స్వాతంత్రం, ఆ రోజే మేము స్వాతంత్రం జరుపుకుంటాం. అంతవరకు మేము ఈ నిరసనని ఆపేదే లేదు.